2025 మార్చి 30 ఆదివారం నుండి ఏప్రిల్ 6 ఆదివారం వరకు ఈ నవరాత్రులైతే ఉంటాయండి. ఈ 9 రోజుల పాటు చేయవలసిన పనులు, అలాగే చేయకూడని పనులైతే ఇప్పుడు నేను చెప్తాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నవరాత్రుల సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలండి. పూజ చేసేవారు కలశ స్థాపన చేసి పూజ చేయాలి. ఆనవాయితీ లేని వారు నార్మల్‌గా అయినా పూజ చేసుకోవచ్చు. కలశ స్థాపన మొదటి రోజు చేయడం కుదరని వాళ్ళు మీరు ఏ రోజు నుండి పూజ ప్రారంభిస్తారో ఆ రోజు నుంచి కలశ స్థాపన చేసి అయితే పూజ చేసుకోవచ్చండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి. ఈ నవరాత్రి పూజ చేసేవారు ఈ 9 రోజుల పాటు అమ్మవారికి ధూపాన్ని ఇవ్వాలండి. అలాగే ఇంటికి కూడా ధూపం చూపించాలి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం అండి. అందుకని ఈ 9 రోజులు కూడా ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా చేయకూడని పనుల విషయానికి వస్తే 9 రోజులు కూడా చాలా శక్తివంతమైన రోజులండి. ఈ తప్పులు మాత్రం అసలు చేయకండి. ఈ నవరాత్రుల్లో నాన్ వెజ్ అసలు తినకండి. ఇంకా అలాగే ఉల్లి వెల్లుల్లి వేసిన పదార్థాలు తినకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఇంకా అలాగే ఈ నవరాత్రుల్లో జుట్టు గోర్లు కత్తిరించకూడదండి. ఈ 9 రోజులు కూడా ఎవరిపై కోపగించుకోవడం కానీ, అసత్యాలు చెప్పడం కానీ చేయకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ అమ్మవారి పూజను చేసుకోండి, చాలా మంచిది.